నా స్టోరీ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. ఎపిసోడ్ 5 వేసవి వెన్నెల. అలా నైట్ వరకు ఆ తోటలు, పార్వతి ఇల్లు, శ్రీధర్ కొన్ని ప్లేసెస్ చూపిస్తా అని తీసుకెళ్తే వాళ్ళందరు ఫ్రెండ్స్తో కలిసి దగ్గర ప్లేసెస్ అండ్ దూరంగా కొంచెం ఉన్న చిన్న టౌన్లో ఉన్న చిన్న మార్ట్స్లో షాపింగ్స్ చేసేసి పార్వతి గారు పెట్టిన ఫుడ్ తిని అత్తయ్య మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని ఈ దగ్గరికి వచ్చే అని చెప్పి ముందే ఎందుకైనా మంచిదని హాజరు వేపించుకొని ఆవిడ అది కూడా చెప్పాలారా అని అనడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని 10:30 దాటుతుందనగా నియర్లీ ఇంటికి బయలుదేరారు మీనా అండ్ స్నేహ. లోపలికి వెళ్ళేంతలో ఏదో పెద్ద సౌండ్స్ అవడంతో వెళ్ళడం ఆగిపోయి అటు చూసిన వాళ్ళకి పొద్దున చంపదెబ్బ తిన్న విలన్ గాడు కనిపించాడు. ఎవరో అమ్మాయితో ఎవరా అని చూద్దామని కొంచెం మాట వెళ్తుండేసరికి ఆ రోజు స్నేహతో మాట్లాడిన ఆ పెద్ద ఆవిడ పిలిచింది వీళ్ళని. అటు వెళ్ళారు వీళ్ళు. ఓయ్ అమ్మాయిలు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆ అమ్మాయి మంచిది కాదు, పోండి పోండి అని వాళ్ళ ఆన్సర్ ఇవ్వడానికి టైం ఇవ్వకుండా మంచిది కాదా అంటే అడిగింది మీనా. అబ్బా మీకు ఎలా చెప్పాలి అని ఆవిడ కొన్ని సెకండ్స్ ఆలోచించి అదేదో ప్రాస్టిటీ ఇన్స్టిట్యూషన్ చేస్తుంది. ఇన్స్టిట్యూషనా అని మొహం ఒకలా పెట్టి ఏంట్రా ఈ వింత పదం అని ఆలోచిస్తుంది మీనా. స్నేహ ప్రాస్టి అని అనేసరికి ఓ అని ఆ అబ్బాయి మీద ఇంకా చిరాకు అసహ్యం వచ్చాయి మీనాకి. ఆ పెద్దవాడు ఇంకేదో చెప్తున్నా ఏ మాత్రం వినిపించుకోకుండా స్నేహ చేపట్టుకొని ఇంట్లోకి లాక్కొచ్చేసింది మీనా. అవ్వా ఏం పిల్లలమ్మా, పెద్దోళ్ళంటే కొంచెం కూడా గౌరవం ఉండట్లా అని నోటి మీద చేయి వేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుంది ఆవిడ. ఇంకెవరైనా దొరుకుతారేమో అని అర్ధరాత్రి కూడా. ఓయ్ ఏంటి అంత కోపంగా చిరాగ్గా ఉన్నావు అంది స్నేహ మీనాని. రూమ్లోకి తీసుకొచ్చేంత వరకు తను చేయని వదిలిపెట్టాను మీనాని చూస్తూ. అసహ్యం కూడా యాడ్ చేసుకోవాలి లిస్ట్లో. వాడిని చూస్తుంటేనే కంపరం వస్తుంది. ఛీ బ్లడీ పవర్ట్. మామయ్య రాగానే ఈ మ్యాటర్ కూడా చెప్పాలి అంది రూమ్లో అటు ఇటు తిరుగుతూ. స్నేహ బెడ్ మీద కూర్చుని మొన్న అంటే చెప్పావు అని ఈ మ్యాటర్లో అదే మీ ఇద్దరు గొడవ కాబట్టి ఇప్పుడు పోనీ వాడి ఇంట్లో పనివాడైతే చెప్పొచ్చు, లేకపోతే కంప్లైంట్ చేయలేవుగా. మధ్యలో మీనా అందుకుంటూ అది నాకు తెలుసు మేడం, కంప్లైంట్ కాకపోతే ఇన్ఫో ఇస్తా. అయినా ఏదో సంబంధం ఉంది ఆర్ సంథింగ్ ఏదో కాబట్టే కదా నిన్న ఇక్కడికి వచ్చి ఇంట్లోకి వస్తూ ఎదురుపడ్డాడు. సో ఖచ్చితంగా చెప్తా. నువ్వు సైలెంట్గా పడుకో. నీ బెట్టేమైంది పా. ఏంటమ్మా హెచ్చరికలు జారీ చేస్తున్నావు అనుకుంటూ వచ్చారు రామారావు గారు. అది చూసి అబ్బే ఏం లేదు మామయ్య అంటూ లేచి నిల్చున్నారు ఇద్దరు. ఆయన తెచ్చిన మిల్క్ గ్లాసెస్ ఇద్దరికి ఇస్తూ పొద్దునుండి కుదరలేదు, సారీరా. నిన్న చిన్న మామయ్య ఇంటికి కొంతమంది విఐపీస్ వచ్చారు కదా మా కోసమే, సో అలా వెళ్ళి ఇప్పుడే వచ్చాం అంటూ ఆయన రండి అలా హాల్లో కూర్చుందాం. ఒప్పుకుందా టైర్డ్ అయిపోయారా అనుకుంటూ వాళ్ళిద్దరూ సైలెంట్గా ఆయన్ని అనుసరిస్తూ ఉండటంతో హాల్లో సోఫాలో కూర్చున్నారు. మీనాకి ఇప్పుడు అలానో మైండ్ ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉంది కాబట్టి అది ఎలా అయినా వదిలించాలి బయటికి అని హర్రీగా ఫాలో అయిపోయింది. ఆ మాట ఈ మాట తర్వాత మామయ్య పొద్దున్న నాతో గొడవ పడ్డాడని నువ్వు తిట్టే చూడు ఆ అబ్బాయిని. మళ్ళీ ఏమైనా గొడవ పడ్డా? మరేమో అని స్టార్ట్ చేసిన మీనా చేతిని పట్టుకొని ఆపేసి అదే అంకుల్ తను అసలు ఎవరా మన ఇంటికి వస్తూ కనిపించాడు అని అడిగింది స్నేహ మీనాని ఆగు అన్నట్టు సైగ చేస్తూ. వాడు నీ బావ అమ్మ, నా కొడుకు అన్నారు ఆయన తలదించుకుంటూ. ఓహో అని మీనా మైండ్ ఒక రియాక్షన్ ఇచ్చింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండటంతో స్నేహనే సరే అంకుల్ చాలా లేట్ అయింది, మీరు బాగా టైర్డ్ అయినట్టున్నారు, పడుకోండి అంది స్నేహ. అన్నారు ఆయన కూడా లేస్తూ. ఇక కాన్వర్జేషన్ ముందుకు పెంచడం ఇష్టం లేదు అన్నట్టు. మీనా చేపట్టుకొని స్నేహ కూడా లేచింది. ఆయన తన రూమ్ వైపు కదలగానే వీళ్ళు రూమ్లోకి వచ్చారు. ఓ వావ్ అంది మీనా బెడ్ మీద కూర్చొని అంతసేపు బ్రెయిన్ని ఆన్లో ఉంచి మాటలు ఆఫ్లో ఉంచడంతో. అంది స్నేహ తన పక్కన కూర్చుంటూ. అందుకే అన్నీ తెలుసుకుని చెప్దాం అనేది. ఇప్పుడు ఇది చెప్పుంటే ఆయన ఎంత బాధపడేవారు అంది స్నేహ. హలో మేడం, చెప్తే కరెక్ట్ దారిలో పెడతారేమో, నీకేం తెలుసు? అయినా తన గురించి ముందే తెలిసినట్టుంది ఆయన, అందుకే ఇన్ని రోజుల్లో ఒకసారి తన గురించి చెప్పలేదు. అలా కొట్టారు అని ఇందాక నువ్వే చూసావుగా, తలదించుకొని ఆ విధానం అది మాట్లాడడమే ఇష్టం లేనట్టు అంది మీనా. నువ్వు ఎన్నైనా చెప్పు మీనా, కానీ నా మనసు ఎందుకో తను మంచివాడనే చెప్తుంది. ఇంకా ఇందాక అలా చూసి కూడానా? అయినా వచ్చే దగ్గర నుండి చూస్తున్నా వాడు ఫ్యాన్ గర్ల్ అయిపోతున్నావు.
నేను పడుకుంటున్నా పో అని పడుకొని సడన్గా లేచి వేలు చూపిస్తూ బెస్ట్ ఫ్రెండ్స్కి ఎప్పుడు ఒకరి శత్రువు అయితే ఇంకొకరికి కూడా అవ్వాల్సిందే అని సీరియస్గా వార్న్ చేసినట్టు చేసి పడుకుంది. కోతి. ఒకటి అక్కడ మనకి ఏం జరిగిందో తెలీదు. 2 ఇప్పటివరకు చూసిన 2 టైమ్స్ కూడా తను నాకు మంచిగానే అనిపించాడు ఆ బిహేవియర్ అది. సో నా మంచిగా అనిపించింది చెప్పా అంతే అని. మీనా వింటుంది అని చెక్ చేసుకున్నాక గుడ్ నైట్ మీను అని పడుకుంది స్నేహ. మీనా ఆలోచిస్తూ బయట సౌండ్ అయ్యేసరికి వచ్చినట్టున్నాడు వేస్ట్ గాడు, చి నిన్ను తలుచుకుంటేనే నాకు కోపం వస్తుంది అని ఎప్పటికో నిద్రలోకి వెళ్ళింది. మార్నింగ్ ఫ్రెష్ అయ్యే రోజులోనే స్నేహ మీనాని కూడా త్వరగా రా అని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి తోసి బయట తిరుగుతుంది. మీనా బయటకు వచ్చి డ్రెస్ వేసుకుంటుంది. డోర్ లాక్. స్నేహ బయటకు వెళ్ళింది కాబట్టి ఇంట్లో ఎవరు లేకపోవడంతో తను కూడా జస్ట్ ఇంటి బయటే వాక్ చేస్తుంది కాబట్టి అని దగ్గరికి వేసింది. బయట మెయిన్ డోర్ బయట గడిపెట్టి ఇంతలో ఆ గాసిప్ మామ పిలిస్తే అబ్బా ఫ్రెష్ గాలి కోసం వచ్చి కార్బన్ డైఆక్సైడ్లో ఇరుక్కుంటున్నా ఏంట్రా అనుకుంటూ వెళ్ళింది. డ్రెస్ వేసుకుంటున్న మీనా రూమ్లోకి వచ్చి సడన్గా ఆ అబ్బాయి అది చూసి బెడ్ మీద బ్లాంకెట్ అడ్డుగా పెట్టుకొని హే ఇడియట్ బ్రెయిన్ ఉందా, డ్రెస్ వేసుకుంటున్నా నాక్ చేయవా, మాట్లాడుతుంటే పట్టించుకోవా పోవట్ వెతవా అని కోపంతో ఎన్ని తిడుతున్నా వెళ్లకుండా తన డోర్ దగ్గర ఉన్న కర్టెన్ లాగి నా రూమ్లోకి కర్టెన్ వేసే ఉంచాలి డోర్ మూసి ఉన్నా కూడా అని తన వైపుకి తిరగకుండా డోర్ వైపే చూస్తూ నా రూమ్ నాకు నచ్చినట్టే ఉండాలి అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు డోర్ వేసి. వీడికి ఏమైనా పిచ్చా సైకో అదమా అని తిట్టుకుంటూ ఉంటూ చెప్తా వీడి సంగతి అని డోర్ లాక్ వేసి డ్రెస్ వేసుకొని బయటకు వచ్చింది మీనా. ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ బయట శ్రీధర్ ఉన్నాడు హే అని పలకరించుకున్నా కూడా పట్టించుకోకుండా బుల్లెట్లా దూసుకుపోతుంది మీనా అన్నీ వెతుకుతూ. స్నేహ వచ్చి తన పట్టుకుని ఓయ్ ఏమైంది, అదే ఆ వెధవా ఎక్కడ ఆ పర్వట్గాడు, అబ్బా మళ్ళీ ఏమైందే బాబు అంది స్నేహ. నేను డ్రెస్ వేసుకుంటుంటే మెంటలోళ్ళ వచ్చి అని జరిగింది చెప్పింది. నిజంగానా, వాడు నిజంగానే తేడాగా ఉన్నాడే అంది స్నేహ. చెప్పానా అంది మీనా స్నేహ వైపు చూస్తూ ఇప్పటివరకు అటు ఇటు తన కోసం వెతుకుతున్న ఆ ప్రయత్నాన్ని కొన్ని సెకండ్స్ ఆపి. వాడు ఎక్కడున్నాడో కానీ ఆగు మామయ్యతో చెప్తా అనుకుంటూ ఆయన వెతుకుతుండేసరికి స్నేహ ఓయ్ చెప్పేదేనో మామయ్య అత్తయ్య వాళ్ళిద్దరూ అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చిందంట, ఇందాకే నాకు చెప్పి వెళ్ళారు పార్వతి ఆంటీ అని అంకుల్స్ ఇద్దరు. నీ గురించి అడిగితే నువ్వు రెడీ అవుతున్నావు అని చెప్పమన్నారు. ఎప్పుడు వస్తారంట అడిగింది మీనా ఆలోచిస్తూ. ఏమో తెలీదు రేపు అన్నారు, కాల్ చేస్తా అన్నారులే ఇంకా పెరిగితే. అంతలో లోపల నుండి శ్రీధర్ వచ్చాడు. ఏంటండి అంత సీరియస్గా ఉన్నారు, ఎవ్రీథింగ్ ఆల్ రైట్ పలకరిస్తున్నా వచ్చేసరి పట్టించుకోకుండా. సారీ శ్రీధర్ గారు ఏదో చిరాకులో ఉండి. ఏమైందండి అడిగాడు శ్రీధర్ కన్సర్న్గా. నథింగ్ అండి, మీ కజిన్కి ఏమైనా కొంచెం మెంటలా దానికి ఒక్క క్షణం తడబడి పెద్దగా నవ్వాడు శ్రీధర్. అసలు ఏమైందండి, నథింగ్ అండి ఫస్ట్ తినాలి బాగా ఆకలి వస్తుంది. సరే పదండి అమ్మ అంతా సిద్ధం చేసింది, వడ్డించే వాళ్ళు ఉన్నారు పదండి అని ఇంటివైపు ప్రయాణం అయ్యారు. మీనా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఉంటున్న రూమ్ డోర్ తీసేసింది. చూసావా వాడే అని కోపం తెచ్చుకుంటూ వాడి మీద ద్వేషంతో అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఓకే అన్నీ ఉన్నాయి అని చూసుకున్నాక డోర్ వైపు చూస్తే కర్టెన్ తీసేసింది. చూసావా స్నేహ వాడంటే అసలు ఇందాక అలా చేశాడు, అసలు క్లోజ్ చేసిన డోర్కి వచ్చి చెకింగ్, ఇప్పుడేమో తీసాడు అంటే వాడైతే తీయొచ్చా అని కోపంతో పద అంత సర్దే ఈరోజు మనం ఇక్కడ ఉండట్లా అని చెప్తున్న టైంలో వచ్చింది మీనా మరదలు ప్రణయ. హాయ్ వదిన అంటూ. అదే ఎలా ఉన్నారు ఇక్కడ చూద్దామని వచ్చా వదిన, అంతా ఓకేనా అంది ప్రణయ. అంతా ఓకే కానీ మీ కజిన్ అన్నయ్య నాట్ ఓకే. పెద్దన్నయ్య చాచా ఈ ఊర్లో అందరూ మా నాన్న పెదనాన్న మంచోళ్ళు అంటారు కానీ మా పెద్దన్నయ్య వాళ్ళకు మించిన మంచి మనిషి. ఏదో అపార్థం అయి ఉంటుందన్న, మా అన్నయ్య ఆలోచించకుండా ఏ పని చేయడు. నేను అడుగుతా అలా ఎందుకు చేశాడో కానీ అన్నయ్య తరపున నేను సారీ వదిన, అన్నయ్యతో కూడా చెప్పిస్తా వదిలే ఒక్కసారికి అంది. తను అలా అడగటంతో లోపల ఆ వెధవ సారీ చెప్పడం కూడానా అనుకుని పైకి మాత్రం ప్రణయ సిన్సియర్ రిక్వెస్ట్కి సరేరా అంది మీనా. సరే రండి ఈరోజు మీ ఫ్రెండ్ నేను నా ఫ్రెండ్ నలుగురం పైన డాబా మీద పడుకుందాం, రేపు మనం బయటకు వెళ్తున్నాం ట్రెక్కింగ్ కమ్ పిక్నిక్లా అని ఎనర్జెటిక్గా లాక్కెళ్తున్న ప్రణయ గురించి స్నేహ మీనా టూనే అంది నెమ్మదిగా నవ్వుకుంటూ. లాక్కెళ్తున్న ప్రణయతో వెళ్ళింది మీనా. సో ఇది గైస్ ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.